వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. కాణిపాకం తర్వాత పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో గల రాజనాల బండ సత్య ప్రమాణాలకు పేరుగాంచింది. అయితే 2024 సంవత్సరంలో ఈ ఆలయాన్ని టీటీడీ వారు స్వాధీనపరుచుకున్నారు. అంతకుముందు ఎండోమెంట్ లో ఉండేది. అందరూ అనుకున్నట్లుగానే ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఎండోమెంట్ కు ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేశారు, ఎందుకు తీసుకున్నారు అన్న ప్రశ్న అందరి మధ్యలో మెదలాడుతుంది. అయితే వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా టీటీడీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉందంటూ ఇక్కడ ఆలయాన్ని మరలా ఎండోమెంట్ కి ఇవ్వడం జరిగింది. అధికారులను అడిగితే మాకు తెలియదు, మేమైతే ఆ ఎండోమెంట్ ఇవ్వాలనేసి జీవో వచ్చిందని అదే విధంగా మేము చేస్తున్నామని ఇటు ఎండోమెంట్ వాళ్ళు అదే విధంగా టీటీడీ వాళ్ళు తెలుపుతున్నారు. ఎండోమెంట్ కి ఇవ్వడము ఇక్కడ బాధాకరమని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. అయితే ఆ టీటీడీ మళ్ళా ఎండోమెంట్ కి ఇచ్చిన తర్వాత అయినా ఎండోమెంట్ వాళ్ళు ఇంకా బాగా చేయాలనేసి వారు కోరుకుంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నంబర్ 446 తేదీ 23/7/2026 మరియు మా శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాలు 5/8/2026 ప్రకారము శ్రీ ప్రసన్న ఆంజనేయ మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రాజనాల బండ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా దేవస్థానం గతంలో టీటీడీ ఆధీనంలో ఉన్న దేవాలయాన్ని తిరిగి దేవాదాయ శాఖకు అప్పగించే ఉత్తర్వులు జారీ చేసిన కారణంగా ఈ రోజు నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి ఈ రోజు స్వాధీనం చేసుకున్నాము. త్వరలోనే ఈ దేవస్థానానికి పుంగనూరు కార్యనిర్వహణాధికారి రమణకు అప్పగించేకి నేను శ్రీయుత కమిషనర్ గారికి ఈ రోజు ప్రతిపాదనలు పంపుతా ఉన్నాను. వెంటనే ఈ దేవస్థానాన్ని మా ఈవుకి అప్పగించి పరిపాలనా బాధ్యతలన్నింటినీ దేవాదాయ శాఖ తరపున చేసేటట్లు మేము ఈ దేవస్థానాన్ని పరిపాలన చేయడానికి మేము తీసుకున్నాం. 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడ టీటీడీ తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ఏమన్నా అంటే ఇక్కడ ఏమన్నారంటే వారి యొక్క టీటీడీ నియమ నిబంధనల ఆగమ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఆగమ నియమ నిబంధనలు వాళ్ళు వ్యతిరేకించడం విరుద్ధంగా ఉండడం వల్ల ఈ దేవస్థానాన్ని తిరిగి అప్పగిస్తున్నామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో మెన్షన్ చేసి ఉన్నారు. ఇప్పుడు శ్రావణ మాసం 4వ వారం ఇక్కడ ఎక్కువ తిరునాళ్ళు బాగా గతంలో మీ ఆధీనంలో బాగా జరిగేవి. ఓకే, ఇప్పుడు ఏ విధంగా చేయాలని ఆలోచన? గతంలో ఏ విధంగా అయితే దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖ తరపున మేము ఏ విధంగా అయితే ఘనంగా ఉత్సవాలు నిర్వహించాము, ఈ వచ్చే శ్రావణ మాసం శనివారం కూడా మేము తప్పకుండా ఘనంగా నిర్వహిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు టీటీడీ వాళ్ళు ఎండోర్మెంట్ కి ఈ గుడిని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు. 2024లో టీటీడీ వాళ్ళు రాజనాల బండ సత్య ప్రమాణాలకు నిలవైన రాజనాల బండ టీటీడీకి తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది. వాళ్ళు ఆపద్ధర్మ లెక్కల ప్రకారము ఏదైతే గుడి ఉందో ఇదంతా సరిపోయింది అని చెప్పి అప్పుడైతే తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మాకు అది ఏమి మాకు ఆపద్ధర్మ లెక్కల ప్రకారం లేదు అని చెప్పి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతా ఉంది. మళ్ళీ ఎండోర్మెంట్ వాళ్ళు ఈ రోజు టీటీడీ వాళ్ళు అందరూ వచ్చినారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకు తీసుకున్నారో మళ్ళీ ఎందుకు ఇచ్చేస్తున్నారో మాకైతే అర్థం కాల. ప్రజలు కూడా ఏంది గందరగోళంగా ఉండింది. కనీసము ఇక్కడ మన టీటీడీ తరఫున జరుగుతున్నప్పటి నుంచి కూడా ముందు గతంలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, బాగా పౌర్ణమి పూజలు జరుగుతున్నాయి. ఇవంతా కూడా ముందు జరుగుతుండే దానికి ఇప్పుడు జరుగుతునే దానికి గందరగోళం అయిపోయింది. టీటీడీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి పెళ్లిళ్ళు ఒక్కటి కూడా జరగనేలా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. అలాగే మనకి పున్నమ రోజు మాత్రము భోజనాలు పెట్టేది, నైట్ అంతా జాగారం లాగా ఒక తిరునాళ్ళ లాగా జరుగుతుంది. అవంతా కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ప్రజలకి అర్థం కాల, గందరగోళంలా ఉండిపోయినారు. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు అర్థం కాల, ఇప్పుడు పనికిరాదని చెప్పి మళ్ళీ వదిలేస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులందరూ చేరి వద్దు టీటీడీలోనే ఉండాలా, మీరే కంటిన్యూ చేయండి కూడా టీటీడీ అధికారుల దృష్టికి అర్జీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అయినా గానీ వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు. ఈ రోజు వచ్చి ఇక్కడ రాజనాల బండ దేవస్థానాన్ని మళ్ళీ ఎండోన్మెంట్ కి వాళ్ళు అప్పగించడం జరిగింది సార్. ఇది మాకైతే సమ్మతం లేదు. ఎందుకంటే టీటీడీ ఒకసారి తీసుకున్న తర్వాత ఈ గుడిని బాగా చాలా అభివృద్ధి చేస్తారని కొండపైకి దారి వేసి ఆ కొండపై ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి అనే అభివృద్ధిలోకి తెచ్చి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతారని చాలా కళలు కన్నాం మేము. ఆ కళలన్నిటినీ ఈ రోజు టీటీడీ వారు నీరుగార్చారు సార్. ఆ ఎండోన్మెంట్ వారైనా దీన్ని కొంచెం ఛాలెంజింగ్ గా తీసుకొని టీటీడీ దేవస్థానం కంటే మా లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ని బాగా అభివృద్ధి చేయాలని వారిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్.